వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పుత్తూరు మండలం ఎగువ కనకపాలెం పంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఐ నాయకుడు మహేష్ అధికారులను కోరారు. ఆయన మాట్లాడుతూ గత 10 రోజులుగా కాలనీ వాసులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామంలో వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలు కూడా ఉన్నాయని, వీటిని పరిష్కరించకపోతే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని సిఎన్ఆర్ ఆసుపత్రి రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాకుండా నిర్వహించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం తదితర ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలతో పాటు మెడికల్ స్కానింగ్, ఎక్స్రే, ల్యాబ్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తమ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలను సర్వే చేయాలని సచివాలయ ఏఎన్ఎంలకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఉదయం 9 గంటలైనా చలి తగ్గకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు అలుముకుంది. రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు 18 నుంచి 20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. డిసెంబర్ నెల సమీపిస్తున్నందున రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురజాల డీఎస్పీ బిఎల్ఎన్ జగదీష్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కారంపూడి మండలంలోని పేటసనిగండ్ల గ్రామంలో తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 33 బైకులు, గొడ్డలి, కొడవళ్లు, చిన్న కత్తులు వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. రానున్న పంచాయతీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక గ్రామాల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అవనిగడ్డలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆముదాల వలస నియోజకవర్గంలో మండల, పట్టణ క్రమశిక్షణ కమిటీలు, యూత్ కమిటీలు, విప్లవ కమిటీలు మరియు బూత్ కమిటీల ప్రాథమిక సభ్యుల నియామక కార్యక్రమం పట్టణంలోని శారదా కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ సంస్థాగత బలం పెంపుదల దిశగా ఈ సమావేశం ఏర్పాటు చేశామని, అలాగే క్షేత్రస్థాయిలో పార్టీ వ్యాప్తిని విస్తరించడానికి నాయకులు, కార్యకర్తలు ఏకమై పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. కొరసపాడు మండలం మేదరమెట్లలోని సాయి ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ సాయి కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మండల పరిశీలకులు తారక రామారావు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యత ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సంచాలకులు కిరణ్మయి, డిఈఓ పురుషోత్తం, డిఎస్డిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఎస్పీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖను భవిష్యత్ నగరంగా బెస్ట్ టూరిజం డెస్టినేషన్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని వెల్లడించారు. విశాఖలో వైస్ అడ్మిరల్ సంజయ్ భట్లతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో నౌకాదళ కార్యకలాపాలకు ప్రభుత్వం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. సింగరాయకొండ రైల్వే స్టేషన్లో పోలీసులు 3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. టాటానగర్, ఎర్నాకుళం రైళ్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్, ఆర్పీఎఫ్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో సుమారు 3 కేజీల గంజాయితో పాటు దానిని తరలిస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.